Sai Ram, Sai Ram, Sai Ram. Om Shri Sai Jaya Jaya Sai. Om Shri Sai Jaya Jaya Sai. Sai Ram. బాబా, ఇందులో మర్మం ఏమిటి? నువ్వు విసురుతున్నదేమిటి? ఎవరి కోసం? ఏమి చేయదు? ఈ హేమడ్ పంతుకైనా తెలిపెదవా? బాబాకి ఆ గోధుమ పిండెందుకు? సంసారమా జంజాటమా? వెళ్ళి తల ఒక చెయ్యి వేద్దాం రండి. పదండి. బాబాకి కోపం వస్తుందేమోనే. బాబా ఏం చేసినా మనకోసమేనే. రా, వెళ్ళి తిరగలి విసురుదాం. రా బాబా, మీరుండండి బాబా, మేము విసిరి పెడతాము. మీరుండండి. అలాగే తల్లులు. Sai Ram, Sai Ram, Sai Ram. Om Shri Sai Jaya Jaya Sai. Om Shri Sai Jaya Jaya Sai. Sai Ram, Sai Ram, Sai Ram. Sai Ram, Sai Ram, Sai Ram. Sai Ram, Sai Ram, Sai Ram. Sai Ram, Sai Ram. ఏయ్! పెట్టండి అక్కడ. ఎవడబ్బా సొమ్మని భాగాలు చేసుకుంటున్నారు? ఈ గోధుమలు మీ దగ్గర నేను తీసుకున్నానా? ఈ పిండిని తీసుకుంటే తగిన శాస్తిని అనుభవిస్తారు. పోండి అవతలకి. తప్పైపోయింది బాబా, మమ్మల్ని క్షమించు బాబా. మీరు భిక్షాటన చేస్తున్నారు కదా, మీకెందుకు ఈ పిండి అనుకున్నాం బాబా. బాబా, అమాయకులైన ఈ స్త్రీలను కోప్పడకండి. వీరికి వచ్చిన సందేహమే నాకు వచ్చింది. ఎందుకు బాబా? ఈ పిండి ఏం చేద్దామని? ఇది తిరగల కాదు హేమాడ్ పంత్. ఈ కింది రాయి మీ కర్మలు, మీది రాయి మీ భక్తి శ్రద్ధలు. ఈ పిండి జ్ఞానం. నిత్యము నేను ఇసురునది మీ పాపములు. పిడి గట్టిగా పట్టుకొనుము, జ్ఞానము ఇడువకము, మనసును కేంద్రీకరించుము. ఆపై నేనున్నాను. అర్థమైంది బాబా. అమ్మలారా, భయపడ్డారా? భయపడకండి. ఈ పిండిని మీరు తినకూడదు. ఇది తీసుకువెళ్ళి ఊరికి పొలిమేరలో చల్లండి. ఇంత పిండి పొలిమేరలో చల్లడమేంటి? ఎందుకు చల్లాలో అది కూడా మాలాంటి అజ్ఞానులకు చెప్పండి బాబా. పో పో, అవతలకు పో, పో, ఊరికి త్వరగా పో. నీకే చెప్పేది. ఇక్కడ కనపడ్డా ఊరుకోను. నుగ్గు నుగ్గు చేస్తాను, పొడి పొడి చేస్తాను. బాబా, శాంతించండి బాబా. ఎవరిని నుగ్గునుగ్గు చేస్తారో చెప్పండి. అంత కోపం ఎవరు తెప్పించారు స్వామి? అది నేను నుగ్గు నుగ్గు చేస్తానన్నది కల్రాని. చుట్టుపక్క గ్రామాల్లో కల్రా వ్యాపించింది. దాన్ని నేను పొడి పొడి చేస్తా అన్నాను. ఈ అమాయకమైన ఆడవాళ్లు దాన్ని తీసుకుని పోయి తమ పిల్లలకి పెడుదురేమోనని తలచి అలా కోప్పడ్డాను. తల్లులారా, నొచ్చుకున్నారా అమ్మా? ఈ బిడ్డని క్షమించండమ్మా. ఎంత మాట అన్నారు బాబా. Sai Ram, Sai Ram, Sai Ram. Om Shri Sai Jaya Jaya Sai.